కోర్ట్ స్టేట్ వెసెస్ ఎ నోబడి కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం మార్చి 14న హోలీ రోజు రిలీజ్ అయింది. అంటే అంతకుముందు 2 రోజుల ముందే ప్రీమియర్స్ చేశారు. ఒకరోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. రివ్యూస్ టాక్ అంతా బాగా వచ్చింది. నేను ముందు ఈ సినిమా టీజర్ చూసినప్పుడు ఏదో చిన్న సినిమాలే ఎవరో అనుకున్నాను. ఎందుకంటే ఆ టీజర్లో మనకు బై చైల్డ్ ఆర్టిస్ట్ హర్ష్ రోషన్ కనపడ్డాడు. అండ్ హీరోయిన్గా కొత్త అమ్మాయి ఎవరో శ్రీదేవి అంట, కాకినాడ అమ్మాయి, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకునే అమ్మాయి. సో పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత ఈ సినిమా ట్రైలర్ వచ్చాక ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలిసింది ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూసరు నాని, మన న్యాచురల్ స్టార్ నాని. ఆయన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో కొన్ని సినిమాలు తీశాడు ఇంతకుముందు. అనే సినిమాతో ప్రశాంత్ వర్మని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత హిట్ 1, హిట్ 2, ఇప్పుడు హిట్ 3లో నానినే హీరో. సో అక్కడి నుంచి వచ్చింది సినిమా. సో దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని ఏమన్నాడు, ఈ సినిమా మీకు నచ్చకపోతే నా నెక్స్ట్ వచ్చే హిట్ 3 సినిమా చూడొద్దు అని పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. సో ఇక నాని చెప్పాడు అంటే బాగుంటుంది అనుకుని ట్రైలర్ కూడా నచ్చింది నాకు. ట్రైలర్లో మనకు శివాజీ కనపడ్డాడు, రోహిణి కనపడింది, ప్రియదర్శి కనపడ్డాడు, హర్షవర్ధన్ కనపడ్డాడు, ఇలా చాలామంది కనపడ్డారు. ట్రైలర్ కూడా బాగుంది. సో అందుకు చూస్తే సినిమా 2.5 గంట ఉంది. 1:15 ఫస్ట్ హాఫ్, 1:15 సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్లో మొదటి 15 నిమిషాలు అంటే 2013లో జరిగినట్టు చూపించారు. సినిమా వైజాగ్లో జరుగుతున్నట్టు చూపించారు. 15 నిమిషాల్లో ఏదో కోర్టు నుంచి స్టార్ట్ అయింది. 15 నిమిషాల్లో మనకు హర్ష్ రోషన్ హీరో, అంటే యంగ్ హీరో హర్ష్ రోషను, ఇక మన హీరో ప్రియదర్శి, ఇలా అన్ని వీళ్ళ క్యారెక్టర్లు చూపించారు. మనకు 15 నిమిషాల్లో అర్థమైంది ఒక ఏదో ఉంది అనేసి. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయింది. ఒక అరగంట పాటు లవ్ స్టోరీ పెట్టారు. ఎవరిది, చైల్డ్ ఆర్టిస్ట్ హర్ష్ రోషను అండ్ కొత్త అమ్మాయి హీరోయిన్ శ్రీదేవి, వాళ్ళిద్దరి మధ్యన ఏదో క్యూట్ లవ్ స్టోరీ పెట్టుకున్నారు ఒక అరగంట పాటు. ఈ అరగంట పాటు వీళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరూ లేరు అక్కడ. మనకు ఏమంటారు, ఆ తర్వాత ఇంకొక అరగంట అసలు ఏంటి కేసు ఏంటి అనే దాంట్లో అక్కడ మనకు శివాజీ క్యారెక్టర్, మంగపతి అనేసి శివాజీ క్యారెక్టర్ అదరగొట్టేశాడు శివాజీ. అసలు ఆ క్యారెక్టర్లో మనకు ఇంతకుముందు #90s అనేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఈటీవీ విన్లో, అది చాలా బాగుంటుంది. అంతకుముందు బిగ్ బాస్లో శివాజీ ఈ జనరేషన్ కూడా తెలిసాడు. ఇప్పుడు ఈ సినిమాతో సో ఫస్ట్ హాఫ్ అంటే 1:15 మనకు ఆ లవ్ స్టోరీ అరగంట చూపించారు, ఒక అరగంట కేసు ఏంటి అని చూపించారు, ఇక మనకు ప్రియదర్శి క్యారెక్టర్ని ఇవన్నీ చూపించారు. ఫస్ట్ హాఫ్లో మొత్తానికి నాకైతే బాగా నచ్చింది మన శివాజీ క్యారెక్టర్, అదరగొట్టేశాడు శివాజీ మాత్రం. ఇక స్టోరీ అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఉన్న హర్ష్ రోషన్ని బయటికి తేవాలి అంటే ప్రియదర్శి లాయరు బయటికి తీసుకురావాలి. సో ఫస్ట్ హాఫ్లో ప్రియదర్శిది ఏమీ లేదు క్యారెక్టరు, బట్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఆ లవ్ స్టోరీ కూడా నీట్గా తీసుకెళ్లారు. ఒకే ఒక పాట పెట్టుకున్నారు, నీట్గా వెళ్ళింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా విజయ్ బుల్గా, నేను మన బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అలా. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక కంప్లీట్గా ప్రియదర్శి తీసేసుకున్నాడు సినిమాని. ఇక ఆ కేసులో వాదోపవాద, కోర్టు అనే టైటిల్ జస్టిఫికేషన్, సెకండ్ హాఫ్ మొత్తం కోర్టులోనే. ఇంకా ఆ కోర్టు సెట్టింగ్ కూడా న్యాచురల్గా ఉంది. మామూలుగా సినిమాల్లో కోర్టు సెట్టింగ్ అంటే ఒక గ్రాండ్గా పెడతారు, కానీ ఇది నిజంగా జిల్లా కోర్టులు ఎలా ఉంటాయో అలాగే పెట్టారు. చాలా ఇరుకుగా, చాలా న్యాచురల్గా అనిపించింది. ఇక అందరూ ఇక వాద ప్రతివాదనలు, ఇక లాజిక్లు, ఇలా నీట్గా వెళ్ళి వాళ్ళకు వచ్చే అవరోధాలు ఇవన్నీ మధ్యన ఒక సాయి కుమార్ క్యారెక్టర్, ప్రియదర్శి బాస్ లాగా అతనిది ఒక క్యారెక్టర్ పెట్టుకున్నారు. అలా నీట్గా తీసుకెళ్ళి మంచిగా ఇన్ఫర్మేటివ్గా నీట్గా, అంటే ఇంతవరకు ఎవరు చెప్పని పాయింట్, పోక్సో అనే చట్టం గురించి, అసలు బిలో 18 మైనర్లను ముట్టుకుంటే ఏమవుతుంది అనే భయం కలుగుతుంది ఈ సినిమా చూస్తే. సో అలా నీట్గా తీసుకెళ్ళాడు, చాలా మంచిగా అనిపించింది ఈ కోర్టు సినిమా. ఇలాంటి అంటే కొత్త డైరెక్టర్ అతనే రామ్ జగదీష్ అని, అతనే రైటర్, అతనే డైరెక్టరు. ఫస్ట్ సినిమాని ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్టు, ఇంతమంది యాక్టర్సు, చాలా బాగా తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి మీనింగ్ఫుల్. అందుకే నాని ప్రొడ్యూస్ చేశాడంటే ఏదో ఉంటుంది, లేకపోతే అంత ఈజీగా ప్రొడ్యూస్ చేయడు నాని. సో చాలా బాగా అనిపించింది సినిమా. బట్ సినిమా మొత్తం అయిపోయాక 2.5 గంటలు చూశాక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఖచ్చితంగానే. మళ్ళీ 2వ సారి కూడా చూశాను నేను. ఫస్ట్ ఒకరిని చూసాను, తర్వాత ఫ్యామిలీకి చూపించాను నెక్స్ట్ డే. సో 2 సార్లు చూశాను నేను సినిమాని.
నాకు అంత బాగా నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఏమంటే ఒకటే మైనస్ ఏంటంటే, మైనస్ అని కాదు అంటే ఎక్కడ హై ఇవ్వలేదు సినిమా. అబ్బా ఏముందిరా అంటే మామూలుగా హై అనేది ఇవ్వలేదు. మామూలుగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది నరేషన్. మెయిన్ పిల్లర్స్ వచ్చేసి ఈ సినిమాకు ఒకటి వచ్చేసి మనకు హీరోయిన్ ఎవరు, హర్ష్ రోషన్ అండ్ కొత్త అమ్మాయి హీరోయిన్, వాళ్ళిద్దరు ఒక పిల్లర్ అనుకుంటే, ఇంకో పిల్లర్ వచ్చేసి శివాజీ అండ్ హర్షవర్ధన్, లాయరు అండ్ విలన్ అనుకోవాలి మన శివాజీని. వీళ్ళిద్దరిది ఒకటి. సో అక్కడికి 2 పిల్లర్లు అయితే, మూడో పిల్లర్ వచ్చేసి మన ప్రియదర్శి అండ్ సాయి కుమార్, వీళ్ళిద్దరు కలిపి ఒక పిల్లర్ 3 అయితే, ఇక 4వ పిల్లర్ వచ్చేసి ఇక మిగతా అందరూ అంటే హర్ష రోషన్ పేరెంట్స్గా చేసిన వాళ్ళు, రోహిణి క్యారెక్టరు, శుభలేఖ సుధాకర్ క్యారెక్టరు, హీరోయిన్ సైడ్ ఉన్న వాళ్ళు, ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్, ఆర్టు, మ్యూజిక్, డైరెక్టర్ అందరు కలిపి 4వ పిల్లర్ అనుకోవాలి. ఇలా అంటే ఇంక ఎక్కడ పేరు పెట్టడానికి వంక పెట్టడానికి లేకుండా మంచిగా తీశారు, మీనింగ్ఫుల్గా తీశారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాలి. ప్రతి 16, 17, 18 ఏళ్ళ వయసున్న వాళ్ళు, ఆడ మగ తేడా లేకుండా అందరూ చూడాల్సిన సినిమా. ఈ సినిమా లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, మనకు చదువు లేకున్నా పర్లేదు కానీ చట్టం గురించి తెలియాలి అనేసి. అదైతే నిజమే. ఎందుకంటే ఇది ఒకటి ఉందని పోక్సో చాలాసార్లు విన్నాను నేను కూడా, కానీ అసలు ఏంటది ఆ పోక్సో అంటే ఏంటి అనేది దీంట్లో అర్థమైంది నాకు. సో ఖచ్చితంగా చూడండి సినిమా థియేటర్స్లో ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు కానీ అంటే కొన్ని పదాలు ఉన్నాయి. అంటే కాండోమ్స్ అనే పదం చాలాసార్లు వాడారు, సెక్స్ అనే పదం కూడా చాలాసార్లు వాడారు. అది కొంచెం ఇబ్బంది అనుకుంటే మరి ఆలోచించండి. అది ఇబ్బంది లేదు, అది ఫ్లోలో వెళ్ళిపోతుంది కాబట్టి చూసేయచ్చు సినిమాని. ఖచ్చితంగా చూడాలి కూడా. సో నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తే ఇలాంటి మంచి మంచి సినిమాలు తెస్తున్నందుకు. అండ్ అందరూ బాగా చేశారు. అంటే యాక్టింగ్ అంటే ఎవరైనా సెట్ అవుతారు, కానీ ఈ సినిమాలో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటే నన్ను అడిగితే నాకు శివాజీ మంగపతి క్యారెక్టర్, అతని విలన్గా చూపించారు. కానీ బట్ యాక్చువల్గా నన్ను అడిగితే ఒక 40+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగపతి క్యారెక్టరే కరెక్ట్ అని చెప్తారు. ఎందుకంటే అతను చేసింది తప్పేం కాదనిపించింది నాకైతే. యాక్చువల్ చెప్పాలంటే నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను. నేను కూడా మంగపతి సైడే యాక్చువల్ చెప్పాలంటే. ఏమంటే దొంగ కేసులు పెట్టినప్పుడు ఇంకా సరేలే అనుకోవచ్చు, కానీ బట్ అతని ఫ్యామిలీని కాపాడుకోవాలి, అమ్మాయిల్ని రక్షించుకోవాలి అనే తాపత్రయం ఏదైతే ఉందో అది ప్రతి ఇంట్లో ఒక మంగపతి ఉంటాడు నాకు తెలిసి. ఏమంటే ఆ మంగపతి తప్పులు చేస్తాడు కాపాడుకోవడానికి, ఆ తప్పులకే ప్రాబ్లం వస్తుంది అంతే. దొంగ కేసులు పెట్టకూడదు అంతే, ఉన్నట్టు చెప్పాలి. అది చాలా బాగుంది సినిమా. సో ఖచ్చితంగా చూడండి, థియేటర్స్లో ఉంది. కోర్ట్, స్టేట్ వర్సెస్ ఎ నోబడీ, సూపర్ సినిమా. మనకు కూడా అంటే మంచి సినిమా. అంటే మనకు ఈ కోర్ట్ డ్రామా సినిమాలు చూసుకుంటే ఎస్పెషల్లీ మనకు రీసెంట్గా వకీల్ సాబ్ ఒకటి వచ్చింది అంతే. ఇంకా ఆ తర్వాత అంతకుముందు ఏమీ లేదు, ఇట్లా కంప్లీట్ కోర్ట్ డ్రామా ఉండేది. మనకు తమిళ్లో జై భీమ్ కానీ, లేకపోతే మలయాళంలో ఒకటి ఉంది పృథ్వీరాజ్ సుకుమార్ ఉంది, ఒక సినిమా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ప్లస్ హిందీలో పింక్ కానీ, లేకపోతే జాలీ ఎల్ఎల్బి కానీ, లేకపోతే రీసెంట్గా మనోజ్ బాజ్పేయి ఒక సినిమా వచ్చింది ఇట్లా కోర్టు డ్రామా పైన, బందా అనేసి. ఇలా సీరియస్ కోర్టు డ్రామాలు. సో అలాంటి సినిమా ఈ కోర్టు. సో మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. అది నా రేటింగ్ వచ్చి 3/5. నాకు హై ఇచ్చింటే ఎక్కడన్నా 4 ఇచ్చేవాడిని, కానీ హై ఎక్కడ ఇవ్వలేదు. బట్ ఇట్స్ గుడ్, మీనింగ్ఫుల్, థాట్ ప్రొవోకింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫిలిం. సో డూ వాచ్ కోర్ట్. ఓకే, బాయ్.